బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ లోకి గంగుల కమలాకర్ వెళ్లబోతున్నారా అంటూ అవుననే ప్రచారం జోరందుకుంది. గంగుల కాంగ్రెస్ లోకి వెళుతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. చిట్చాట్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. పార్లమెంటు ఎన్నికలకు ముందు కూడా గంగుల పార్టీ మారుతారంటూ ప్రచారం జోరందుకుంది. నిన్నని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలోని ఇన్ఫాక్ట్ గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, నేషనల్ మీడియాలో కూడా ఈ అంశానికి సంబంధించి చక్కర్లు కొడుతోంది. ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారు. దాదాపుగా 12 నుంచి 15, ఒకవేళ ఇంకా అయితే 20 మంది వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే అంశం. అటువంటి ప్రచారం ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, నేషనల్ మీడియాలో కావచ్చు చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్ననే పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్, అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. ఇన్ఫాక్ట్ పోచారం శ్రీనివాసరెడ్డి నిన్న కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆయన. నిన్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇప్పుడు కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా వెళ్ళబోతున్నారా అంటే అవుననే ప్రచారమే జోరందుకుంది. గంగుల కాంగ్రెస్ లోకి వెళుతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. చిట్చాట్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. పార్లమెంటు ఎన్నికలకు ముందు కూడా గంగుల పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతోందో, ఆయన కూడా పార్టీ మారబోతున్నారనే అంశానికి సంబంధించి ప్రచారం జోరందుకుంది. ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, కరీంనగర్కి సంబంధించి చూసుకుంటే కనుక కేవలం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 5 మాత్రమే అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన పరిస్థితి. అందులో ఒకరు గంగుల కమలాకర్. ఈ నేపథ్యం ఇన్ఫాక్ట్ టైట్ ఫైట్ కూడా మనం చూసాం రిజల్ట్స్ టైంలో కూడా. సో అటువంటి గంగుల కమలాకర్ కూడా పార్టీ మారబోతున్నారో, కూడా ఆయన కనుక పార్టీ మారితే ఒక గట్టి ఎదురు దెబ్బ అనుకోవాలి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ప్రచారానికి సంబంధించి ఎందుకు ఊపందుకుంది? ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి ట్విట్టర్లో, తర్వాత ఎఫ్బి, ఫేస్బుక్లో కొంచెం దీనికి సంబంధించిన ప్రచారం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గంగుల కమలాకర్కి సంబంధించి మాజీ మంత్రి కరీంనగర్కి సంబంధించినటువంటి ఆయన అభిమానులు టీఆర్ఎస్ ఫోటో లేకుండా, బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ సింబల్ లేకుండా, కారు గుర్తు లేకుండా కాకపోవచ్చు, తర్వాత కేసీఆర్ కి సంబంధించినటువంటి ఫోటోలు లేకుండా కేవలం గంగుల కమలాకర్తో, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కి సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ గంగుల కమలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యే తాలూకా మీరెక్కడుంటే మేము అక్కడే, మీరు ఎటువైపు ఉంటే మేము అటువైపే అనేటువంటి ఫోటోలను వైరల్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటే దానికి బలం చేకూరుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిఎల్పిలో జరిగినటువంటి మీడియా సమావేశం తర్వాత చిట్చాట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్కి సంబంధించిన మాజీ మంత్రి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందంటూ కొంచెం కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వస్తే నిన్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆయన మంత్రిగా పనిచేశారు, డైరెక్ట్ గా స్పీకర్ గానే పనిచేశారు. కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు, చాలా సీనియర్, టీడీపీ నుంచి ట్రావెల్ చేసినటువంటి ఒక పొలిటికల్ ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళిద్దరికి. సో ఆయన్నే నిన్న కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ నేపథ్యంలో మరొక మాజీ మంత్రి ఆయన పేరు తెరపైకి వస్తా ఉంది. ఆయనే గంగుల కమలాకర్. మనం చూస్తే ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయి. దానికి బలం చేకూరుస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ లో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ క్యాడర్ లో కావచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు ఫైట్ చేసిందే వాళ్ళతో. సో మళ్ళీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీలోకి వస్తా ఉన్నటువంటి తీరు పైన కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. సో అధికారం లేకపోతే పార్టీలో ఉండలేమా, ఎందుకు వెళ్ళాలంటే. సో ప్రస్తుతానికి చర్చకు తావుకు అవకాశం కల్పించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. చాలా స్పష్టంగా ఆయన చిట్చాట్లో బాగా కామెంట్ చేశారు. ఇది ఒకటే కాదు, ఇంకొక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. మక్తల్ కి సంబంధించినటువంటి వాకిటి శ్రీహరికి త్వరలోనే కేబినెట్ బెర్త్ ఖరారు కానుందంటూ ఆయనకున్న సమాచారం అంటూ ఆయన కీలకమైనటువంటి ఒక పాయింట్ ని ఈ రోజు చిట్చాట్లో బాగా మరొకటి మెన్షన్ చేశారు. అంతేకాదు ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్, హరీష్ రావుకి సవాలు విసిరారు. రాజీనామాకు సిద్ధంగా ఉండాలి, ఏదైతే రైతు రుణమాఫీకి గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ అమలు చేయబోతా ఉన్నాం ఒకే దఫాలో అనేటువంటిది, అదొక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నెల 2వ తారీఖున క్యాబినెట్ భేటీ విస్తరణ ఉండేటువంటి అవకాశం ఉందంటూ నాకు సమాచారం ఉందంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా వైరల్ అయ్యాయి. సో వీటన్నిటిలో కూడా
గంగుల కమలాకర్ పార్టీ మారనున్నారు, కాంగ్రెస్ లోకి వెళ్ళనున్నారు, బీఆర్ఎస్ ను వదిలేసి అనేటువంటి మాటనే ఎక్కువగా వైరల్ అవుతా ఉంది. రీసెంట్ గా కొన్ని పొలిటికల్ ఇష్యూస్ లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాల్లో గంగుల కమలాకర్ కనపడలేదు. ఇక్కడ పార్టీ వేదికల పైన మీడియా సమావేశాల్లో పార్టీ నేతలతో ఎక్కడ గంగుల కమలాకర్ కనపడకపోవడం, ముఖ్యంగా గంగుల కమలాకర్ కి సంబంధించిన అభిమానులే స్వయంగా సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, తర్వాత ఇతరత్ర సోషల్ మీడియా మాధ్యమాలలో వాళ్ళంతా కూడా గంగుల కమలాకర్ తాలూకా మేమంతా అనేటువంటిది ఎమ్మెల్యే తాలూకా అని పెడుతున్నారు. అక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టీ గుర్తు, పార్టీ సింబల్ ఎక్కడ పేరు లేకుండా ఆయన ఫోటోలు మాత్రమే పెట్టి మీరెక్కడుంటే మేము అక్కడే అనేటువంటి ఫోటోలు పెడతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చర్చకు ఊపందుకుంది. దాంతో పాటు ఈ రోజు చేసిన ఎమ్మెల్యే వ్యాఖ్యలతో మరింత బలం చేకూరుతుంది అనేటువంటి వార్త. ఇటువంటి నేపథ్యంలో అంటే పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఇటు పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా చర్చలు కావచ్చు, లేకపోతే ఈ ప్రచారానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇటు నేతలతో మాట్లాడుతున్న సందర్భం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అసలు పేరు తెరపైకి లేకుండా డైరెక్ట్ గా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. నేనే ఆహ్వానించానంటూ పోచంపల్లి పోచారం శ్రీనివాసరెడ్డి నేనే ఆహ్వానించాను ముఖ్యమంత్రిని అంటూ పోచారం చాలా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెళ్లారు, అక్కడే చర్చలు జరిగాయి, అక్కడే ఆయన పార్టీ కండువా కప్పారు, పార్టీలో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి వచ్చినటువంటి చర్య పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తే డైరెక్ట్ గా ఇంత సాన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, కేసీఆర్ కి అత్యంత క్లోజ్ అసోసియేట్, మంత్రి, స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన్నే వెళ్ళిపోయిన తర్వాత గంగుల కమలాకర్ ఇంకా ఇతరత్రకు సంబంధించిన పేర్లు వినిపిస్తా ఉన్నాయి. జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది వెళ్తారనేటువంటి వార్త. నిన్న దానం నాగేందర్ కూడా దీనిపైన చిట్చాట్లో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంకా మిగతా జిల్లాలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పార్టీ వీడే అవకాశం ఉందంటూ చర్చ ఊపందుకున్న నేపథ్యంలో కవంపల్లి సత్యనారాయణ ఈ రోజు చేసినటువంటి వార్త హాట్ టాపిక్ గా మారింది. అది కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ పైన చేసినటువంటి వార్త వైరల్ గా మారింది. సో అంటే గంగుల కమలాకర్ పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంటోంది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎందుకంటే నిన్న చూసాం పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారనే అంశానికి సంబంధించి ఎక్కడ కూడా వార్త ఇన్ఫాక్ట్ ఒక ఆవగించంతో కూడా బయటికి పొక్కలేదు. కానీ చూస్తే హఠాత్ పరిణామం కింద ఆయన పార్టీ కండువా మార్చేశారు ఏకంగా. సో ఇటువంటి సినారియో చూసాం. ఎట్ ద మూమెంట్లోని ఇటు బాల్కసుమన్ వెళ్ళారు, ఆయన ఇంటికి వెళ్ళారు, అక్కడ ఎటువంటి రచ్చ జరిగిందో చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో ఎందుకంటే అంశానికి సంబంధించి పార్టీ మారే క్రమంలో వెళ్ళి నిరసన వ్యక్తం చేసే క్రమం కన్నా ముందుగా దానికి సంబంధించి సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, అక్కడ అధిష్టానం నుంచి ఎవరైనా వెళుతున్నారా, కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, ఇటువంటి సినారియో ఏమైనా ఉందా అక్కడ? రెండు కారణాలు చెప్తున్నారు సచిన్ ఆ నాయకులు. ఒకటి, క్షేత్రస్థాయిలో అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో మాకు ప్రభుత్వం సహకరించే అవకాశం ఉండకపోవచ్చు, మేము ఎమ్మెల్యేగా గెలిచాం కాబట్టి అక్కడ ఏదైనా చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండాలనేటువంటి ఒక ఆప్షన్ వీళ్ళు చెప్పి వెళ్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేటువంటిది వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిర్వహిస్తారు. తర్వాత అది ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం ఎవరు పార్టీ మారినటువంటి వ్యక్తులు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు. సో అది పక్కన పెడతాం. ప్రస్తుతానికి వీళ్ళు చెప్తున్న ప్రధాన రీజన్ ఇది ఒకటి. ఇంకొకటి, ఇతరత్రాకు సంబంధించినటువంటి ఆకర్షణ అధికార పార్టీ నుంచి ఆహ్వానిస్తా ఉన్నారు, వారు ఏదో రకమైనటువంటి ఒత్తిడి చేస్తా ఉన్నారనేటువంటి ఒక వెర్షన్ మరొక వైపిస్తా ఉంది. కానీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీలు మారడానికే సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకొక మూడవ ప్రధానమైనటువంటి రీజన్, అన్నిటికంటే మూడు స్ట్రాంగ్ రీజన్, అసెంబ్లీలో ఓటమి, పార్లమెంట్ లో 0 సీట్లు, 1 సీటు కూడా రాకపోవడం, తర్వాత కనీసం దీనిపైన రివ్యూ చేయకపోవడం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం రివ్యూ చేయకపోవడం, పార్టీలో ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు వచ్చాయి, ఎందుకు వెల్ పర్ఫామ్ చేయలేకపోయాం, తెలంగాణలో 1 సీటు కూడా ఎందుకు గెలవలేకపోయాం అనేటువంటి కారణాలను విశ్లేషించకపోవడం, ఇవన్నీ కూడా ప్రధాన భూమిక పోషిస్తా ఉన్నాయి. అందులో భాగంగానే క్యాడర్ కాస్త డిమోటివేట్ లో ఉన్నారు, తర్వాత లీడర్లు కూడా పార్టీ మారాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. సో అన్ని రకాలుగా వీళ్ళంతా కూడా మొత్తానికి పార్టీ మారాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా చర్చ జరుగుతా ఉంది. కానీ అసలుకొస్తే ఎంతమంది పార్టీ మారే అవకాశం ఉందనేటువంటిది వాళ్ళు తీసుకున్న నిర్ణయం తర్వాతనే ఎవరు మారే అవకాశం ఉంది, ఎవరు మారుతున్నటువంటిది స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేనే డైరెక్ట్ గా కవంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు గంగుల కమలాకర్ పైన ఆయన పేరు తీసుకోలేదు, కానీ మాజీ మంత్రి అన్నారు కాబట్టి సో పరోక్షంగా ఆయన పేరు తీసుకోకుండానే ఆయన మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారాయి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్ లోకి చేరికలకు సంబంధించి మాత్రం ఇప్పుడు వార్తలు గుప్పమంటున్నాయి. ఇప్పుడు ఈ వంతు గంగుల కమలాకరా
అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. గంగుల కమలాకర్ కాంగ్రెస్ లోకి వెళతారంటూ ప్రచారం జోరందుకుంటోంది. చిట్చాట్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యే కవంపల్లి గూటికి చేరారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలో ఇంకెవరెవరు ఉన్నారు అనే అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతోంది.